ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభునామంలో శుభాలు. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా పాలిటిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు అవసరత అనిపించలేదు. పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు కదా, సో నేను ఎందుకు వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలి అనే అభిప్రాయంలో ఎప్పుడు కూడా ఆ విధంగా పురికొల్పబడలేదు. కానీ ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో, ఈ ప్రత్యేకమైన ఈ సీజన్లో నేను కొంత మాట్లాడడమే న్యాయమని అనిపించి నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను ఏ పార్టీ విషయంలో ఫేవర్ కానీ రిజెక్ట్ ధోరణిలో నేను మాట్లాడడం లేదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఫ్యాక్ట్స్ అన్నమాట. నేను ఫస్ట్ ప్రభువులో వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సౌదీ అరేబియాలో ఉన్నాను. సౌదీ అరేబియా అంటే మీకు తెలుసు కదా, అది ఒక ముస్లిం అరబ్ దేశము. అక్కడ ఖురాన్ గ్రంథాన్ని చాలా గొప్పదిగా అభివర్ణిస్తూ దాని మీదనే ఆధారపడుతూ చట్టాలు కూడా ఇంచుమించు దానిని బట్టే ఆ దేశ చట్టాలు జరుగుతూ ఉంటాయి. సో సౌదీ అరేబియాలో 10 సంవత్సరాలు నేను క్రైస్తవుడిగా జీవించాను. మేమందరం క్రైస్తవులుగా ఆరాధించాము, క్రైస్తవ పరిచర్య చేశాము. అది పరిచర్య వేరొక దేశస్తులలో, అదేవిధంగా ఆ దేశ ప్రజల మధ్యలో కూడా దేవుడు అవకాశం ఇచ్చిన కొలది కూడా మేము భక్తి చేస్తూ వచ్చాము. ఆ దేశంలో ఎంతగానో ఆనందించాము, ఆ దేశంలో ఎంతగానో ఆధ్యాత్మిక స్థితిలో దేవుని వలన దీవించబడ్డాము. నాట్ ఓన్లీ దట్, ఆర్థికంగా కూడా మేము ఆ దేశాల్లో దీవించబడ్డాము. అయితే ఆ దేశం యొక్క పరిస్థితిని కొంత మేము వివరిస్తే భారతదేశాన్ని కూడా మీరు కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. జనరల్గా భారతదేశము దాటని వాళ్ళు ఈ పరిస్థితులు అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు ఎప్పుడు అటువంటి పరిస్థితిలోనికి వారు వెళ్ళలేదు కాబట్టి దాన్ని వారు అంచనా వేయడం సాధ్యం అవుతుందన్నమాట. దేశాలలో, ముస్లిం దేశాలలో సౌదీ అరేబియా అనేది ఒక పెక్యులియర్ కంట్రీ అన్నమాట. అది ఇస్లాం మతానికి జన్మస్థానమైన దేశం. ఆ దేశంలో చట్టాలన్నీ చాలా కఠినంగా ఉంటాయి. సో ఇప్పటికీ కూడా చాలా ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పటికీ ఆ దేశం ఇప్పటికి కూడా చట్టాల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. సో వేరొక మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని అవలంబించవచ్చు, కానీ అది ఖచ్చితంగా ఇండోర్లోనే చేయాలి. పబ్లిక్లో వచ్చి ప్రకటించడం ఆ దేశంలో అది నిషేధం. ఎవరైనా వచ్చి పబ్లిక్లో తమ నమ్మే మతాన్ని గనక ఒకవేళ ప్రకటించే పని అయితే ఆ వ్యక్తిని అఫీషియల్గానే జైల్లో పెట్టొచ్చు. అటువంటి చట్టాలు ఉంటాయన్నమాట. అందుకే ఆ దేశానికి కొమ్ములు తిరిగిన మేధావులు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్న వాళ్ళు కూడా మౌనంగా సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోవడమే తప్ప హడావిడి చేయడం జరగదు. అంటే చూడండి, చర్చిలు ఇరాక్లో ఉన్నాయి, చర్చిలు ఈజిప్ట్లో ఉన్నాయి, చర్చిలు సిరియాలో ఉన్నాయి, చర్చిలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. కొంత ఈ చర్చిలన్నీ కూడా తమ నమ్మిన విశ్వాసంలో వాళ్ళు కొనసాగడానికి అనుమతినిచ్చారు. వారి సంఘము లోపల వారు ఏం చేసుకున్నా కూడా వారిని ఎవరు కూడా విభేదించరు. చర్చిల లోపల వారు ఎంత ఆరాధించుకున్నా కూడా ఎవరు వారిని ఎవ్వరేమనరు. ఒకవేళ ఆ చర్చి ద్వారా ఎవరైనా ఇబ్బంది కలిగితే, ఆ చర్చిని బట్టి ఎవరైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకుంటారు. దాదాపు 2014 ఆ టైంలో, 2014 లేదా 13 ఆ టైంలో ఒక సంఘము క్రిస్మస్ జరుపుకుంటూ వారు ఇన్స్ట్రుమెంట్స్ని విపరీతంగా వాయించడం వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క సౌండ్ బయటికి వెళ్ళడం వల్ల వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇథియోపియా దేశస్తులు 19 మందిని జైల్లో పెట్టేశారు. చాలా రోజులు వాళ్ళని జైల్లో ఉంచి బయటికి పంపించారు. సో నేను చెప్పేది ఏంటంటే, ముస్లిం దేశాలలో కూడా తమ మతాన్ని అవలంబించుకోవచ్చు. ఎలా అంటే వేరొకరికి ఇబ్బంది కలిగింతనంత వరకు వాళ్ళు కూడా వారి తమ మత విశ్వాసాలను వారు ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ప్రకటించడానికి వీల్లేదు. మీరు కావాలంటే కనుక్కోండి. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉండే సంఘాన్ని మీరు అడగండి, మీరు బయటకు వెళ్ళి మీరు కరపత్రాలు పంచుతున్నారా అని అడగండి. లేదండి, మేము ఎప్పుడు కరపత్రాలు పంచలేదు అని చెప్తారు. అయ్యా, మీరు బైబిల్ వెళ్ళి అరబిక్ బైబిల్స్ ఎవరికైనా పంచారా అని అడగండి. లేదండి, మేము వీటినన్నింటినీ పంచలేదండి అంటారు.
ఏమండి మీరు ఎప్పుడైనా క్రైస్తవ పబ్లిక్ మీటింగ్స్ పెట్టారా అండి అని అడగండి. లేదండి మేము ఎప్పుడు పబ్లిక్ మీటింగ్స్ ఎప్పుడు పెట్టలేదంటారు. ఇంకా మీరు క్రైస్తవ లేదా వేరొక విశ్వాసాల ప్రకటన కానీ పబ్లిక్ ప్రాక్టీసింగ్ కానీ అనుమతి లేదు. ఎందుకంటే ఆ దేశ చట్టాల ప్రకారంగా ఎవ్వరు కూడా వారి మతాలను వేరొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా చేయడానికి వీల్లేదు. కాకపోతే వారు ఈ దేశంలో వచ్చి బ్రతుకుతున్నారు కాబట్టి తమ రైట్ ఏంటంటే తమ నమ్మిన విశ్వాసాన్ని వారు అవలంబించుకోవడం అనేది వారి యొక్క రైట్. కాబట్టి సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా సంఘాలున్నాయి. ఈ మధ్యకాలంలో మేము చర్చ్ వర్షిప్ జరిపించుకుంటామండి అని అనుకున్నా కూడా అఫీషియల్గా ప్రైవేట్ ఆరాధనల కోసము కొన్ని ప్రాంతాలని లేదా కొన్ని బిల్డింగ్స్ని వాళ్ళు రెంట్కి తీసుకొని వారు నడిపించుకోవచ్చు. ఇది సౌదీ అరేబియాలో పరిస్థితి అనమాట. సో వీటన్నిటికీ అతీతంగా నేను పబ్లిక్లో కొన్ని సందర్భాల్లో మినిస్ట్రీ చేయడం జరిగింది. పబ్లిక్లో కొంతమందికి బైబిల్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ముస్లిమ్స్కి నేను బహిరంగంగానే సువార్త ప్రకటించడం జరిగింది. నన్ను చాలా దినాలు భరించినారు. దాదాపు 4-5 సంవత్సరాలు భరించిన తర్వాత నా మీద కంటిన్యూస్ కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల నన్ను కూడా జైల్లో పడేసి నన్ను కూడా చాలా తీవ్రమైన పరిస్థితిలో పంపించాల్సింది పోయి నన్ను దేవుని దయ వల్ల సింహముల నోటి నుంచి తప్పించబడి నా ఉద్యోగం తీసివేయబడి నేను చాలా విపత్కరమైన పరిస్థితిలో నాకుండే ఫెసిలిటీస్ అంతా పోగొట్టుకుని నేను ఆ దేశం నుంచి బహిష్కరింపబడి భారతదేశానికి 2020వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను క్రైస్తవ పర్సిక్యూషన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది కేవలం భక్తి చేయడం వల్ల కాదు, కానీ మినిస్ట్రీని బట్టి నేను పర్సిక్యూషన్కి గురయ్యా. 2020లో దీన్ని నేను ఎక్కడ కూడా పెద్దగా చెప్పలేదు. దానికి మీరు అడిగితే దానికి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా అనుమానం ఉంటే మీరు నిజంగా ఆ దేశం నుంచి బహిష్కరింపబడ్డారా అని ఎవరికైనా అనుమానం వస్తే నన్ను అడగొచ్చు. నేను వారికి ఆ ప్రూఫ్స్ ఇస్తా. ఎందుకంటే ఆ దేశ చట్ట ప్రకారంగా ఎవరు కూడా పబ్లిక్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. రహస్యంలో వారు ప్రాక్టీస్ చేయొచ్చు. రహస్యంలో వారు నమ్మిన ప్రభువుని వారు నమ్మవచ్చు. సో ఇస్లాం మతం ప్రకారంగా కూడా వేరొక మతాలు ఉన్నాయి, వాటిని వారు అవలంబించవచ్చు అనేది ఆ దేశ చట్టాల్లో ఉంది. కాబట్టి వారు మనల్ని భరిస్తారు, వేరొక మతాన్ని వారు సహిస్తారు. కానీ కొంతవరకే సహిస్తారు. ఎక్కువ చేస్తే వారిని బర్తరఫ్ చేస్తారు, బ్యాన్ చేస్తారు, జైల్లో పడేస్తారు, శిక్ష విధిస్తారు. వీటన్నిటినీ తెలిసి కూడా దేని కొరకైనా మేము సై అంటూ కొంతమంది మాలాంటి పిచ్చివాళ్ళు, క్రైస్తవ పిచ్చివాళ్ళు అనమాట, చాలా మంది అరబులు కూడా సువార్త చెప్పడం జరిగింది. అది వేరొక విషయం. ఈ మాటలు మాకేం అవసరం సార్? సౌదీ అరేబియాలో ఏం జరిగితే మాకేం అవసరం? కృష్ణ బ్రదర్ మీకేం జరిగితే మాకేం అవసరము? మేము భారతదేశంలో ఉన్నాము, మాకు ఇక్కడ రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ గారు ఉన్నారు, కరపత్రాలు పంచొచ్చు, బైబిల్ని పంచొచ్చు, పోస్టర్లు వేయచ్చు, పబ్లిక్ మీటింగ్లు పెట్టొచ్చు, ఎంత గట్టిగా అయినా అరవచ్చు, రోడ్ల మీదకి రావచ్చు, రోడ్ల మీద ఏసే క్రీస్తు అని టీషర్ట్లు వేసుకుని తిరగొచ్చు, రోడ్ల మీద మరి ప్లకార్డులు పట్టుకుని ఉండొచ్చు. మేము ఎట్లయినా చేస్తాం పరిచర్య. మీరంటే అండర్ గ్రౌండ్ చర్చ్ లాంటి దేశాల్లో మీరున్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలియవులే. మా దగ్గర ఉండే స్వాతంత్రం మీకు తెలియదులే. మాకు ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు, మాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ అంబేద్కర్ గారు, మాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ రాజ్యాంగం, మాకు పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత ఏంటి సెక్యులర్ ఇండియా, లౌకిక రాజ్యం, మాకు యేసుక్రీస్తు ప్రభు ప్లస్ పరిశుద్ధాత్మ ప్లస్ కరపత్రాలు, పరిశుద్ధాత్మ ప్లస్ పబ్లిక్ మీటింగ్స్, పరిశుద్ధాత్మ ప్లస్ మేము ఎట్లయినా చేస్తాం సార్ పరిచర్య. మీరు ఎప్పుడు చూడలేదా? భారతదేశంలో గత 300 సంవత్సరాలుగా మేము ఎలా పరిచర్య చేశామో మీరు చూడలేదా? మేము ఎంతమందికి సువార్త ప్రకటించామో మీరు చూడలేదా? మేము ఎన్ని మీటింగ్స్ కి మేము పర్మిషన్ తీసుకున్నామో చూడలేదా? మేము ఎంత పరిచర్య చేశామో మీకు చూడలేదా అని మీరు ఒకవేళ అడగొచ్చు. కానీ ఈ సమయంలో మనము నిజంగా అలర్ట్ కాకపోతే మరొక మిడిల్ ఈస్ట్ ని భారతదేశము అనుభవించే పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలుసా, ఇరాన్ లో కూడా చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ లో కూడా ఎవరైనా కూడా తమ ప్రాక్టీస్ ని ప్రైవేట్ లో జరిగిస్తే అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇరాన్ అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఏ ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్, మారిటోనియా ఈజ్ ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్. ఈ దేశాల్లో ఉన్న 100% కూడా ముస్లిం ప్రజలే. ఈ దేశంలో వేరే మతాల ప్రజలు లేరు అనేది వాళ్ళ లెక్కల్లో ఉంది. కాబట్టి ఒకవేళ ఆరాధన జరిగితే, ఒకవేళ ఈ ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇరాన్ జాతీయులు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. మౌరిటోనియా జాతీయులు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. కాబట్టి మన దేశాల్లో ఉండే ముస్లింలే క్రైస్తవ పద్ధతిని అవలంబిస్తున్నారు. కాబట్టి వారి మీద దాడులు చేయడము, చంపడము, చాలా మందిని హతసాక్షులుగా మార్చడము, సంఘాన్ని తీవ్రమైన హింసలకు గురి చేయడము, ఇవన్నీ మనం చూస్తున్నాము, వింటున్నాము. అయినా కూడా దేవుని కృప ఆ దేశాల్లో హెచ్చుగా ఉంది. ఎంతో పరిచర్య జరుగుతుంది. నేను దాని గురించి మాట్లాడడం లేదు. సౌదీ అరేబియా దేశం గురించి మాట్లాడుతున్నా. సౌదీ అరేబియా దేశం అంటే ఒకప్పుడు ఇస్లాం దేశం అయినప్పటికీ ఒకప్పుడు వారి దగ్గర ఎటువంటి ప్రాస్పరిటీ లేని టైంలో ఒకానొక రోజున వారి దగ్గర ఆయిల్ కనుక్కోవడం జరిగింది. పెట్రోల్ నిల్వల్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. పెట్రోల్ నిల్వలు ఎప్పుడైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో సౌదీ అరేబియాకి అమెరికన్ ఒక దేశం నుంచి ఒక కంపెనీని జాయింట్ వెంచర్ చేసుకున్నారన్నమాట. దాన్ని ఏమన్నానంటే సౌదీ ఆరామ్కో అన్నారు. ఆరామ్కో అంటే అరేబియా అమెరికా కాంబినేషన్ లో ఆ దేశంలో ఉండే పెట్రోల్ ఉత్పత్తుల్ని వీరు వెలికి తీయడానికి అమెరికా దేశం మద్దతిస్తూ ఒక 100 సంవత్సరాలుగా సౌదీ అరేబియాతో దోస్తీ చేస్తుందన్నమాట. సౌదీ అరేబియా అనేది ఒక తీవ్రమైన ముస్లిం దేశం అయినప్పటికీ వారు పాటించేది మొత్తం అమెరికన్ స్ట్రాటజీనే పాటిస్తారు. వాళ్ళు అమెరికన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే అమెరికా దేశమే గనక వారికి సహకారం చేయకపోతే వాళ్ళ బ్రతుకులు బస్టాండ్ గానే ఉండే. ఎందుకంటే పెట్రోల్ వెలికి తీయగలిగిన సామర్థ్యం ఎవరికీ లేదు. కాబట్టి సౌదీ అరామ్కో అనే కంపెనీతో వారు టైప్ అవడం వల్ల వారెంతగానో ఆర్థిక స్థితిలో చాలా స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. కాబట్టి అమెరికా ఒక ప్రధానమైన పార్ట్నర్ గా సౌదీ అరేబియాకి ఉంది. కానీ సౌదీ అరేబియాలో చర్చిలు పబ్లిక్ గా ఓపెన్ చేయలేదు. నేను అడిగేది ఏంటంటే, నీవు ఆరామ్కో మీదనే ఆధారపడుతున్నావు కదా, ఓ అమెరికన్ దేశమా, ఓ అమెరికా దేశమా, నీవు సౌదీ అరేబియా దేశం వంటి దేశానికి ఆర్థిక వనరుగా మారావు కదా, నీ సహాయం వల్ల మరి ఇంత గొప్ప ఆర్థిక వృద్ధిని కలిగి ఉంది కదా, మరి ఈ సౌదీ అరేబియా దేశంలో పబ్లిక్ గా చర్చిని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు అడగలేదా అంటే, అమెరికా ప్రభుత్వానికి ఏమవసరము? అమెరికా ప్రభుత్వానికి కావాల్సింది డబ్బు. అమెరికా ప్రభుత్వానికి కావాల్సింది దేశం యొక్క వాటిని ఏమంటారు రిలేషన్స్ కావాలి. ఆ దేశం మధ్య వాళ్ళ అంబాసిడర్స్ వెళ్లి తమ మధ్య సాన్నిహిత్యం కావాలి. దేశానికి మధ్య బెస్ట్ రిలేషన్స్ కావాలి. బెస్ట్ రిలేషన్ కావాలంటే ఎవరి రూల్స్ ని వారు గౌరవించాలి. సౌదీ అరేబియాలో వేరొక మతాన్ని పబ్లిక్ గా ప్రాక్టీస్ చేయడము సౌదీ అరేబియా లాలో ఉంది. కాబట్టి అమెరికా దేశమే పెట్రోల్ వెలికి తీసిచ్చినా కూడా అమెరికా దేశము సౌదీ అరేబియా దేశంలోని దౌత్య సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ దేశం యొక్క న్యాయ వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కాబట్టి 20-30 సంవత్సరాలుగా, దాదాపు 40 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఆ దేశంలో ఉన్నప్పటికీ మీరు క్రైస్తవులు మీరు రహస్యంగా ఆరాధించుకోండి, మీరు ప్రైవేటుగా ఆరాధించుకోండి. మీరు మా దేశానికి వచ్చారు, మా దేశంలో మీరు పని చేస్తున్నారు, మా దేశంలో మీరు పని చేయడం వల్ల మాకు మీ నైపుణ్యం వల్ల మేము అభివృద్ధి చెందుతున్నాము, మీరు కట్టిన బిల్డింగ్లలో మేము ఉంటున్నాము, మీరు చెప్పిన టెక్నాలజీలో మేము అనుభవిస్తున్నాం. కానీ ప్రొవైడెడ్ కండిషన్ ఏమంటే, నీవు క్రైస్తవుడు అయినప్పటికీ నీవు గదిలోనే ఉండి ఆరాధించుకోవాలి తప్ప పబ్లిక్ లో రావడానికి వీల్లేదు. ఇగో ఆరామ్కో కంపెనీ వల్ల, అమెరికా దేశము నుంచి వచ్చిన ఆ నైపుణ్యం వల్ల మా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థనే బలపడినప్పటికీ మీరు పబ్లిక్ గా వచ్చి మీ ఫెయిత్ ని ప్రొక్లెయిమ్ చేయడానికి లేదు, మీరు పబ్లిక్ గా కరపత్రాలు ఇవ్వడానికి లేదు. ఒక ముస్లిం వ్యక్తికి నీవు అఫీషియల్ గా యేసుక్రీస్తు ప్రభు సువార్త చెప్పడానికి వీలు లేదు అనే భావజాలంలో కొన్ని 100 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నా కూడా ఎవ్వరికి కూడా సువార్త చెప్పరు. చెప్పినా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో రహస్యంగా సీక్రెట్ గా సమాధాన పాత్రులుంటే, వారి మధ్య రిలేషన్ ఉంటే ఏదో ఒక మాట విసిరేస్తారు తప్ప నేరుగా ఈ సువార్త చెప్పే అవకాశము సౌదీ అరేబియా దేశంలో క్రైస్తవులకు లేదు. ఇది సత్యము. మీరు కావాలంటే ఎడ్వర్డ్ విలియం కుంటం గారిని అడగండి, కావాలంటే జఫన్యా శాస్త్రి గారిని అడగండి, మీరు కావాలంటే మొండితోక సుధాకర్ గారిని అడగండి, మీరు కావాలంటే ద గ్రేట్ మిషనరీ అగస్టిన్ జబదే కుమార్ గారిని అడగండి, బెర్క్మన్ గారిని అడగండి, మీరు ఎవరినైనా అడగండి. కావాలంటే మీరు ఇంకా ఎవరిని అడుగుతారు? ఇంటర్నేషనల్ గా అడిగితే రవి జకరియా గారు చనిపోయినారు, రవి జకరియా గారిని అడగండి. మీరు ఎవరినైనా అడగండి, వారు ఆ దేశంలో వచ్చి
ఎవ్వరికి కూడా పబ్లిక్ లో సువార్త చెప్పడానికి వీల్లేదు. సంఘం కూడా సువార్త చెప్పడానికి వీల్లేదు. ఇదంతా మాకెందుకు సార్ అంటే, మీరు ఇటువంటి పరిస్థితిలోనికి వెళ్ళబోతున్నారు. మనం అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళబోతున్నాము. రేపు భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితిని మనం చవి చూడబోతున్నాము. మీకు తెలుసా, సౌదీ అరేబియా లాగా భారతదేశం పాటించదు కానీ ఇరాన్ లాగా చేస్తుంది. ఇరాన్ ఎందుకు చేస్తుందంటే, ఇరాన్ ఎందుకు చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు చేస్తుందంటే, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఫీలింగ్ ఏంటంటే, ఈ దేశంలో క్రైస్తవులుగా మారిన వారు ఒకప్పుడు ముస్లింలే. ఒకప్పుడు ముస్లింలుగా ఉన్నవారే ఈ రోజున క్రైస్తవులుగా మారి ఆరాధించుతున్నారు. కాబట్టి వారు సంఘము మీద కూడా దాడి చేస్తారు, సంఘము లోపల కూడా దాడి చేస్తారు. మరి ఒకే ముస్లిం మతం కదా, సౌదీ అరేబియా కూడా ఒకే ముస్లిం మతం, ఇరాన్ కూడా ఒకే ముస్లిం మతం, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకే ముస్లిం మతం, మారిటోనియా కూడా ఒకే ముస్లిం మతం. మరి ఎందుకు ఆ దేశాల్లో ఈ దేశాల్లో వ్యత్యాసం ఏంటంటే, సౌదీ అరేబియా అనే ముస్లిం దేశంలో చాలా మంది వేరే దేశాల నుంచి వలస వచ్చిన క్రైస్తవులు వారి వారి మతాలను వారు అవలంబించుకోవడానికి వారికి ఏ అభ్యంతరం లేదు. కాబట్టి వారిని రహస్య మందిరాల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతినిచ్చారు. కానీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాంటి దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లాంటి దేశాల్లో సీక్రెట్ ప్రాక్టీస్ కూడా ఒప్పుకోరు. ఏంటంటే వారి మూలాలన్నీ ముస్లింలే. కాబట్టి ఈ ఇరాన్ లో ఎవరు కూడా ఉద్యోగాలు చేయడానికి రాలేదు. ఈ ఆఫ్ఘనిస్తాన్ కి వేరే దేశాల నుంచి ఉద్యోగాలు వచ్చి చేసేంత సీన్ మా దగ్గర లేదు. సౌదీ అరేబియా లాంటి దేశం మా దేశం కాదు. మా దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు ముస్లింసే, కానీ వారు ఇప్పుడు క్రైస్తవ్యాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి ఈ క్రైస్తవులో ఉన్న వారందరూ ఒకప్పుడు ముస్లింస్. కాబట్టి వీరిని చెదరగొట్టాలని చర్చిల మీద దాడి చేస్తారు, పాస్టర్ల మీద దాడి చేస్తారు. కొన్ని వందల మంది పాస్టర్స్ ని చంపేశారు, హతసాక్షులు చేశారు. అయినా కూడా రివైవల్ ఆపలేకపోయినాయి. అది వేరే విషయం. నేను రివైవల్ గురించి మాట్లాడడంలే, జరిగిన పరిస్థితులను బట్టి. ఈ రోజు కనుక మనం ఏమారపాట్లో ఉంటే, ఈ రోజు భారతదేశంలో ఉండే క్రైస్తవులందరూ కూడా దాదాపు వేరొక మతాల నుంచి వచ్చిన వాళ్లే. మెజారిటీ హిందూ నుంచి కన్వర్ట్ అయిన వాళ్లే. మీరు ఏ చర్చినైనా చూడండి, వాళ్ళు ఒకవేళ 100 సంవత్సరాల నుంచి క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ, 200 సంవత్సరాల నుంచి క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ, భారతదేశపు యొక్క హిందువుల మనోభావాల్లో ఏముందంటే, వీరు ఒకప్పుడు హిందువులు అనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ హిందువులందరూ ఈ రోజు క్రైస్తవులు అయ్యారు. కాబట్టి క్రైస్తవ సంఘాల మీద, ఇరాన్ లాగా క్రైస్తవ సంఘాల మీద, ఆఫ్ఘనిస్తాన్ లాగా క్రైస్తవ సంఘాల మీద, ఇదిగోండి మౌరిటోనియా లాగా ఒక ఎక్స్ట్రీమిస్ట్ నేషన్ అల్జీరియా లాగా దాడి చేసే ప్రమాదం ఉంది. అల్జీరియాలో మా ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రొటెస్టెంట్ చర్చ్కి గొప్ప నాయకుడు. ఆయన మీద ఒక చర్చి రన్ చేశారు, ఒక వర్షిప్ ని రన్ చేశారు. కోవిడ్ టైంలో, కోవిడ్ తర్వాత ఒక చర్చిని వాళ్ళు ప్రోగ్రామ్ చేశారని, ఒక చోట ప్రోగ్రామ్ చేశారని ఆయన మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసు 2 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ కేసులో ఆయన ఓడిపోయాడు. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన్ని నేను లాస్ట్ టైం నేను మేలో సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఆయన్ని కలిశాను. నేను ఆయన సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉండడానికి కారణము పబ్లిక్ లో పోయి యేసే ప్రభు అని అరిచినందువల్ల కాదు. ఆయన జైల్లో ఉండడానికి కారణము తను ఒక చర్చ్ వర్షిప్ ని రన్ చేశాడు. ఆ దేశంలో ఒక ఆరాధనను జరిగించాడు. కాబట్టి ఆ వ్యక్తిని జైల్లో పడేశారు. ఇది నగ్న సత్యము. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆ దేవుని ఎదుట స్పష్టమైన సత్యం అన్నమాట. దేవుడు మనము చూస్తున్నాడని మనం వింటుంటాం కదా, చూసే దేవుడని వింటుంటాం కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటాం కదా. అదే ఇశ్రాయేలును కాపాడే కునుకని ఆ దేవుని ఎదుట అల్జీరియా దేశంలో ప్రొటెస్టెంట్ చర్చి యొక్క నాయకుడిని ఈ రోజున అదే దేశంలో, అదే దేవుడి సృష్టి అయిన ఆ దేశంలో జైల్లో వేయడం జరిగింది. ప్రియులారా అర్థం చేసుకోండి. కాబట్టి ఒక భయంకరమైన పరిస్థితిని మనం చూడబోతున్నాం. భయంకరమైన పరిస్థితుల్ని మనం అవలంబించుతున్నాం. అందుకే మీరు ఒకసారి ఆలోచించండి. భారతదేశాన్ని మీరు ఇరాన్ దేశంలా చూడాలనుకుంటున్నారా? భారతదేశాన్ని మీరు ఆఫ్ఘనిస్తాన్ లాగా చూడాలనుకుంటున్నారా? భారతదేశాన్ని మీరు అల్జీరియా దేశంలాగా చూడాలనుకుంటున్నారా? భారతదేశాన్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఎలా అయినా చూస్తారా? ధైర్యం ఉందా? మీకు అంత ధైర్యం ఉందా? మహా నాయకులే నేను చెప్పాను కదా కొంతమంది పేర్లు, ఎడ్వర్డ్ విలియం కుంటం గారని, మరి రవి జకరియా గారని, మహా నాయకులే ఇటువంటి సౌదీ అరేబియా దేశానికి వస్తే
సైలెంట్గా వచ్చి వాళ్ళ పని వారు పూర్తి చేసుకోవాల్సింది తప్ప మాకు బోర్డంత విశ్వాసం ఉందండి, మేము హడావిడి చేశాము, మేము ఇండియాలో మైకులు బగలగొట్టాము, ఇండియాలో మీటింగుల్లో హడావిడి చేశాము, గట్టిగా అరిచినాము, సౌదీలో కూడా అరుస్తామంటే కుదరదు, ఇరాన్లో అరుస్తామంటే కుదరదు, అల్జీరియాలో అరుస్తామంటే కుదరదు, రేపు భారతదేశంలో అరుస్తామంటే కూడా కుదరదు. భూమి మీద జరిగేదే మళ్ళీ జరుగుతుంది కాబట్టి కొత్తవేం జరగవు ప్రియులారా. ఓ భారతీయులకు ప్రత్యేకమైన దేవుడు లేడు, భారతదేశ విశ్వాసులకి ఒక ప్రత్యేకమైన దేవుడేమి లేడు ప్రియులారా. అర్థం చేసుకోండి, మన దేవుడు ప్రపంచానికి దేవుడు. ఆ దేవుని ఎదుట చాలా దేశాలు ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించకూడదు అనే దేశాలు బోర్డనున్నాయి. ఆ దేశాల్లో భారతదేశం కూడా చేరిపోతుందేమో. మనం కాదంటామా? భారతదేశంలో చర్చిలు బంద్ చేయాలనే ఆర్డర్ వస్తే అమెరికా వచ్చి నీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నావా? లేదే. యూరోప్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? కాదే. రిషిక్ గారు వచ్చి, సునాక్ గారు వచ్చి ఇంగ్లాండ్ నుంచి ఓ భారతదేశంలో చర్చిలు ఉండాలి, మీటింగ్లు జరగాలి, పబ్లిక్గా ప్రాపగాండా చేయాలి, మేము కరపత్రాలు పంచుకుంటాం, బైబిల్ పంచుకుంటాం, పర్మిషన్ ఇవ్వమని ఎవరు అడుగుతారు నీకోసం? అవకాశం కోల్పోయాక ఎవ్వరూ నీ మొర వినే అవకాశం లేదు ప్రియులారా. అందుకే ఆ భారతదేశం కూడా ఒక ఇరాన్ లాగా, ఆ భారతదేశం కూడా ఒక ఆఫ్ఘనిస్తాన్ లా వెళ్లిపోయే ఒక ఘోరమైన ప్రమాదంలో మనం పడిపోబోతున్నాము. కనీసం దీన్ని మనం కొంత రెసిస్ట్ చేయాలంటే మనకున్న ఓటు హక్కు ద్వారా కొంతవరకైనా మనం రెసిస్ట్ చేద్దాం. రాబోయే రోజుల్లో కొద్ది దినాల్లో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్ లో నేను స్టేట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడడం లేదు. ఎంపీ ఎలక్షన్స్ లో ఏ క్రైస్తవుడు కూడా, ఎంపీ ఎలక్షన్లో ఏ క్రైస్తవుడు కూడా ప్రస్తుతమన్న ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. అది ఎయిదర్ డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా. నో అదర్ క్రిస్టియన్. నేను ముస్లింల గురించి నేను మాట్లాడలేను, ఎస్సీ ఎస్టీ ఓబీసీల గురించి నేను మాట్లాడను, వారిని నేను రిప్రజెంట్ చేయడం లేదు. నేను క్రిస్టియన్ పీపుల్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా. క్రైస్తవ విశ్వాసులు, నిజంగా నీవు విశ్వాసివే అయితే, నీవు సువార్త విషయంలో ప్రేమ కలిగిన వాడవైతే, క్రీస్తు శిలువను నీవు గౌరవించేవాడివైతే, క్రీస్తు రక్తమును నీవు ఆశ్రయించిన వాడవైతే, నీవు ఒక ఇవాంజలికల్ అయితే, యేసు ప్రభువు రక్షణ సువార్త ప్రకటించబని మత్తయి సువార్త 28:18-20 వచనాల్లో సర్వలోకమునకు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ప్రభువు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నీకు అర్థమైంటే, భారతదేశాన్ని మరొక ఇరాన్గా, భారతదేశాన్ని మరొక ఆఫ్ఘనిస్తాన్గా, భారతదేశాన్ని మరొక అల్జీరియా లాగా, భారతదేశాన్ని మరొక ఇరాక్ లాగా చూడకూడదు అని నీవనుకుంటే, ప్రతి క్రైస్తవుడు కూడా దే షుడ్ క్యాస్ట్ ద ఓట్. తెలివిగా ఓటేయాలి, జాగ్రత్తగా ఓటేయాలి. ఏమోలే మాకు అదొస్తుంది ఇదొస్తుంది, చిప్ప కూడా దొరుకుతుంది, తర్వాత చిప్ప పట్టుకొని తిరగాల్సి వస్తుంది. టుమారో యూ నెవర్ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు హ్యావ్ ఏ చర్చ్ మీటింగ్. పబ్లిక్ మీటింగ్ దేవుడేరు స్వామి. పబ్లిక్ మీటింగ్ గురించి నేను మాట్లాడడంలే. చర్చ్ సర్వీసే జరగదు. ఆ రోజున నీ మొర ఎవ్వరు ఆలకించరు. మీకు తెలుసా, ఏ ప్రభుత్వం కూడా ఒక మతానికి ఫేవర్గా మాట్లాడకూడదు. ఏ మతం కూడా వేరొక దానికి ఫేవర్గా డిక్లరేషన్ ఇవ్వకూడదు, ఏ పార్టీ కూడా. సో అమెరికా దేశము ఎంతో సౌదీకి సహాయం చేస్తున్నప్పటికీ అమెరికాలో సువార్త ప్రకటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్లో సువార్త ప్రకటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అల్జీరియాలో సువార్త ప్రకటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దుబాయ్ కంట్రీలో, అబుదాబీలో, యుఏఈలో సువార్త ప్రకటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఖతార్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టర్కీలో, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కెమిస్తాన్, యెమెన్, పాలస్తీనా, జోర్డాన్, సిరియా, ఈ దేశాలు, ఏ దేశాల్లో కూడా అమెరికా దేశం కానీ, యూరప్ దేశాలు కానీ, యూరోపియన్ యూనియన్ కానీ
ఎవ్వరు కూడా సువార్త ప్రకటించడానికి అనుమతులు తీసుకురావడానికి ఎవ్వరూ సహాయం చేయలేదు, ఎవరూ సహాయం చేయరు. ఒకవేళ మీరు గనక ఈ భారతదేశంలో మీ ఓటుని, ఒక క్రైస్తవ ఓటుని ఒకవేళ మీరు దుర్వినియోగం చేస్తే మీరు దేవునికి విరోధంగా పోరాడుతున్నారని మీరు అర్థం చేసుకోండి. క్రైస్తవ సమాజమా, దేవుని ఎదుట సమస్తము ఏది కూడా మరుగై లేకుండా స్పష్టంగా ఉంది. దేవుడు మన తల వెంట్రుకలు లెక్కించబడ్డాయట. దేవునికి తెలియంది ఏదీ లేదు. ఒకవేళ క్రైస్తవ జనాంగము యొక్క మెజారిటీ ఓట్ షేరింగు ఒకవేళ క్రైస్తవ వ్యతిరేకులకు ఒకవేళ గనక వెళితే మీ మీద యుద్ధం చేసేది యెహోవానే. మీరు అర్థం చేసుకోండి, మీ మీద యుద్ధం చేసేది యెహోవానే. యెహోవానే మీ మీద యుద్ధం చేయబోతున్నాడు ప్రియులారా. మీరు నిజంగా గనక ఒక క్రైస్తవ జనాంగంగా ఇంటర్ డినామినేషనల్గా డినామినేషన్ భేదం లేకుండా క్రైస్తవ ఓటు ఉమ్మడిగా, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ ఓటు ఉమ్మడిగా క్రైస్తవ వ్యతిరేక పార్టీకి గనక వేయకుండా ఉంటే మనము బ్రతుకుతాం, మనం నిలబడతాం. అలా కాదులే సార్, మాకు ఆ వడి వచ్చింది, ఆ చెంగు వచ్చింది, ఆ పుస్తకం వచ్చింది అని ఒకవేళ మీరు భ్రమపడి క్రైస్తవ వ్యతిరేకులకి నేను ప్రభుత్వం గురించి మాట్లాడడం లేదు. ఏ ప్రభుత్వం కూడా న్యూట్రల్గానే ఉండాలి. అమెరికా కూడా న్యూట్రల్గానే ఉండాలి. యూరోప్ కూడా న్యూట్రల్గానే ఉండాలి. యూరోపియన్ యూనియన్ కూడా న్యూట్రల్గానే ఉంటుంది. ప్రభుత్వాలు మతాల పట్ల న్యూట్రల్గా ఉంటాయి. కానీ ప్రస్తుతము ఒక ప్రభుత్వమే ఒక మతాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి క్రైస్తవ మెజారిటీ ఓటు గనక ఒకవేళ క్రైస్తవ వేతరులకు పడిందని దేవుడు ఒకవేళ చూస్తే మీ బ్రతుకులన్నీ బస్టాండ్ అవుతాయి. నేను చూస్తున్నాను, నేను దీనికి సాక్ష్యం ఇస్తున్నాను. నేను వ్యక్తిగతంగా అండర్ గ్రౌండ్ చర్చ్లో 10 సంవత్సరాలు పరిచర్య చేశాను. 100 మంది శిష్యులు అవడానికి తర్ఫీదునిచ్చాను. చాలా మంది మిషనరీలు బయలుదేరడానికి నేను ఒక ఆయుధంగా వాడబడ్డాను. నాకేమీ టెన్షన్ లేదు. భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోయినా నేను పరిచర్య చేయగలుగుతా. భారతదేశమే ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోయినా నేను ఈ సువార్త పని చేస్తా. భారతదేశమే అల్జీరియా లాగా అయిపోయినా కూడా నేను ఈ సువార్త ప్రకటిస్తా. నీవు ప్రకటించగలవా? నీ వల్ల అవ్వదు, నాకు తెలుసు. నువ్వు కరపత్రం పంచకుండా, మైక్ పట్టుకోకుండా, బైబిల్ పంచకుండా, మీటింగ్ పెట్టకుండా నీవు పరిచర్య చేయలేవనే విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ వల్ల అవ్వదు. ఎందుకంటే మీరు ఆ విధంగా తర్ఫీదు పొందలేదు, మీరు ఆ విధంగా పరిచర్య మీరు చేయలేరు మెజారిటీ. నేను అనేది ఏంటంటే మనకుండే వెసులుబాటుని, మన ప్రభువుని ప్రకటించుకునే కృపని మన అమాయకత్వంతో, మన ఒక పిచ్చి ధోరణితో మనము ఆ అవకాశాన్ని కోల్పోతే మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడు అని చెప్తున్నా. నా మాట యొక్క అర్థం ఏంటంటే దేవుడు కూడా క్రైస్తవుల్ని క్షమించడు. యు హ్యావ్ టు ఓట్. నీవు నిజంగా మరి ఈ మాట మాట్లాడుతున్నందుకు నేను ఐ ఫీల్ ప్రెషర్ టు, నాకు మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇదిగో ఆ రోజు ఎస్తరు దేవుడి దగ్గర ఉంది, అదే సమయంలో ఆ రాజు దగ్గర కూడా ఉంది, పట్టించుకోవడం లేదు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో అమ్మా, దేవుని ప్రజలకు ఎలా అయినా రక్షణ దొరుకుతుంది, అసలు నువ్వు దీనికోసమే ఉన్నావేమో అని ఆలోచించమన్నప్పుడు ఎస్తరు తగ్గించుకుని తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడింది, ప్రభు ప్రజల కొరకు నిలబడింది. ఈరోజు నువ్వు ప్రాణాలు పెట్టాల్సిన పని లేదు. నీ వేలికి ఉండే ఆ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించు. ఈరోజు నువ్వు శద్రకు, మెషకు, అబేద్నెగోల్లాగా అగ్నిగుండంలో పోయే పరిస్థితి నీకు లేదు. వస్తే మనం కాదనలేం. కానీ ఈ రోజున నీ చేతిలో ఉన్న ఆ ఓటు హక్కుని చాలా జాగ్రత్తగా ఆలోచించి గనక నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఆ దేవునితోనే పోరాడేవాడవుతావు సుమి. జాగ్రత్తగా ఈ ఓటు వేయాలి. నాకిప్పుడు 43 సంవత్సరాలు. 43 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు దాదాపు భారతదేశం వెలుపలనే ఉన్నా. నేను ఓటు హక్కు వినియోగించుకోవడానికి నాకు అంతగా అవకాశాలు రాలేదు. నేను ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లో ఎప్పుడు వెళ్ళానో కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను అటువంటి పరిస్థితిలో ఉన్నా, నాకు అటువంటి అవసరత రాలేదు. మరి ఈ రోజున నేను ఆ ఓటు హక్కు వినియోగించడం గురించి నేనెందుకు మాట్లాడుతున్నానంత స్పెసిఫిక్గా అంటే ఇది చాలా చాలా రిమార్కబుల్ సీజన్.
ఇది చాలా ప్రత్యేకమైన సీజన్. ప్రతి క్రైస్తవుడు కూడా ఓటు వేయాల్సిన సీజన్. ప్రతి క్రైస్తవుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సీజన్. ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోకపోయినా అవకాశం ఉండి, ఒకవేళ ఓటు కూడా జాగ్రత్తగా వేయకపోయినా, దేవుని ఉగ్రతనే ఆ రోజు ఇజ్రాయేల్ మీద ఎలా వచ్చిందో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన 12 గోత్రాలు ఐగుప్తు రాజ్యము కింద 430 సంవత్సరాలు ఏ విధంగా బానిసత్వంలో ఉందో, అదే దేవుని జనాంగం మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళిపోతారనేది అది నిజమైన వాస్తవం ప్రియులారా. అందుకే ఈ ఎలక్షన్లో, ఈ రాబోయే రోజుల్లో జరగబోయే ఈ ఎలక్షన్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ ఎలక్షన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెంట్రల్ ఎలక్షన్లో మీరు కనుక జాగ్రత్తగా మీరు ఓటు హక్కును వినియోగించుకోకపోతే మీ బ్రతుకు బస్టాండ్ అవుద్ది. కృష్ణా బ్రదర్కి ఏం ఫరకబడదు. కృష్ణా బ్రదరు పరిచర్య చేయగలుగుతాడు ప్రియులారా. మీ పరిస్థితిలోనే చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. అందుకే ఈ ఓటు హక్కుని చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో క్రిస్టియన్ ఓట్ షేర్ రాజ్యాలను కూడా షేక్ చేయగలదు. అంత ఓటింగ్ మనకుంది. నిజంగా మీరు ఆలోచించండి. మతవాద రాజకీయాలకు మీరు తల వంచినారంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని క్రీస్తు సువార్త ప్రకటించడానికి సహకరించే కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు భ్రమపడతారేమో, మేము ఆంధ్రప్రదేశ్ అండి, మా రాజు క్రైస్తవుడండి అని జబ్బలు జరుచుకుంటారేమో, కానీ ఆ క్రైస్తవ రాజు ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఫేవర్గా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వాలనుకున్నా ఇవ్వలేడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయలేవు ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అందుకే క్రైస్తవ సువార్త ప్రకటించడానికి అనుకూలమైన కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలి. దేవుడికి స్తోత్రం. నేను పార్టీ పేరు చెప్పడంలే, నీ క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క పాప క్షమాపణని ఈ క్రీస్తు నామ మెరగని ప్రజలకు సువార్త ప్రకటించడానికి అనుమతినిచ్చే, అనుకూలమిచ్చే, కన్సిడర్ చేసే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలి. దాని మీదే మీ ఓటు పడాలి తప్ప మీరు ఇష్టానుసారంగా మీరు ఓటు వేశారంటే ఆ దేవుని యొక్క ఉగ్రత తుదమట్టుకు మీ పైన వస్తుంది. ఇది బెదిరింపు కాదు ప్రియులారా, ఇది దేవుని సేవకుడుగా దేవుని ఆత్మలో నుంచి నేను ప్రకటిస్తున్న ఈ మాట. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు శపించబడాలనేది నా ఉద్దేశం కాదు, మీరు ఆశీర్వదించబడాలి. మీరు మాత్రమే కాదు, అన్య జనులందరూ ఆశీర్వదింపబడాలి. అందుకే దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించమన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సకల జనుల మీద ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము సువార్త మాత్రమే. ఆ సువార్తను కాదనే ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారంటే మీరు దేవునికి వ్యతిరేకులు అవుతున్నారు, దేవుని ఉగ్రతకు మీరు అర్హులు అవుతున్నారు, దేవుని శిక్షకు మీరు పాత్రులు అవుతున్నారు. ప్రభువు సిలువ వేయబడిన తర్వాత క్రైస్తవులు హింసింపబడలేదా? ప్రభువు తిరిగి లేచిన తర్వాత క్రైస్తవులు హింస అనుభవించలేదా? పౌలు హింసను అనుభవించలేదా? ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలగలేదా? పునరుద్ధారుడైన క్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని చెప్పినా కూడా క్రైస్తవ సంఘం హింసింపబడలేదా? ప్రియులారా, భారతదేశ క్రైస్తవ సంఘమా, భారతదేశ క్రైస్తవ జనాంగమా, మీరు దేవునితో పోరాడడానికి మీకంత ధైర్యం ఉందా? ఒకవేళ మీరు మతవాద రాజకీయాలతో మీరు పోరాడొచ్చేమో, మీరు కొన్ని రాజకీయ నాయకులతో మీరు పోరాడొచ్చేమో, మీరు ఈ సమయంలో దేవునితోనే పోరాడేవారైతారు సుమై. ఎందుకంటే భారతదేశము అత్యంత పెద్ద దేశం. ప్రపంచాల్లో దాదాపు 30-40 దేశాలతో భారతదేశం సమానం. భారతదేశపు ఎలక్షన్స్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో చాలా 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 ప్రాముఖ్యమైన ఈ ఎలక్షన్స్ లో నీవు ఏమరపాటుకు లోనయ్యి 100 రూపాయలకో 500కో నీవు మాటిచ్చి కేంద్రములో క్రైస్తవ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం రావడానికి ఎవరెవరు ఓటు వేస్తారో వారందరి మీద దేవుని ఉగ్రత వస్తుంది. ఎందుకంటే మీరు క్రీస్తుకు సిలువకు వ్యతిరేకంగా ఉండేవారు. మీలో కొందరు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. ఇగో
క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. వారి గురించి మరలా ఏడ్చుచు చెప్పుచున్నాను. వారు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచున్నారు. వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్లో అట పాస్టర్లు 500 రూపాయల కోసం కుక్కల్లాగా కొట్టుకున్నారని కొన్ని మీడియా ఛానల్స్ చెప్పాయి. వాటిలో వాస్తవాలు నాకు తెలియదు. పాస్టర్స్ 500 రూపాయల కోసం కుక్కల్లా కొట్టుకున్నారట. 5,000 కదా మా దగ్గర, నాకు రావాల్సింది 500 ఏందండి, కొట్లాడుకున్నారట. ఆ మీడియా కూడా వాటిని ప్రకటించింది. నువ్వు 500కి 5,000కి పడిపోయావంటే నీ బ్రతుకులో నీవు అనుభవించినంత శాపాన్ని ఇదే భారతదేశంలో నువ్వు అనుమతించబడతావు. నువ్వు 5,000 కోసం చూసుకుంటే రేపు నీకు ఒక్క కానుక కూడా నీ దగ్గరికి రాదు. ఒక్క సంఘాన్ని కూడా నడపలేవు. ఒక్క ఆరాధన కూడా నువ్వు జరిపించలేవు. ఒక్క దశం భాగం కూడా నీ దగ్గరకు రాదు. సంఘము చెదిరిపోయే ప్రమాదం చాలా దగ్గరగా ఉంది. నీకు ఒక్కసారి 5,000 కావాలా? దేవుడు నీ పోషణ కొరకు దేవుడిచ్చే కంటిన్యూస్ దశం భాగాలు కావాలా? దేవుని సంఘం ద్వారా నువ్వు పోషింపబడతావా? ఈరోజు ఓటుకు నోటులాగా 5,000కో 500కో పడిపోయి బుద్ధి లేనివాడుగా నీ ఓటుని క్రీస్తు వ్యతిరేకికి నువ్వు ఓటేస్తావా? క్రీస్తు వ్యతిరేక ప్రభుత్వాన్ని నువ్వు గెలిపిస్తావా? క్రీస్తు వ్యతిరేకమైన భావజాలం కలిగిన పార్ట్నర్షిప్ని నువ్వు గెలిపిస్తావా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించు. యూ షుడ్ నాట్ ఓట్ యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్. నీవు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా కూడా నీవు కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఓటు నీవు ఖచ్చితంగా క్రైస్తవ వ్యతిరేకికి నువ్వు వేయద్దు. నీ ప్రభుత్వము క్రైస్తవ ప్రభుత్వం లాగే కనపడొచ్చు. అది గొర్రెతో చర్మం కప్పుకున్న తోడేలనే విషయం మీకు తెలుసా? అమెరికా గొర్రె చర్మం కట్టుకున్న తోడేలు కాబట్టే 100 సంవత్సరాలుగా సౌదీ అరేబియా దేశానికి సహాయం చేస్తున్నప్పటికీ ఆ దేశంలో క్రైస్తవ సువార్త ప్రకటించడానికి ఏ రోజు ప్రయత్నించలేదు. ప్రియులారా, ఏ రోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఖతార్లో ఇవ్వలేదు, దుబాయ్లో ఇవ్వలేదు, ఒమన్లో ఇవ్వలేదు, కువైట్లో ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ప్రియులారా, వీరందరూ క్రైస్తవ చర్మము కప్పుకున్న తోడేళ్లు. ప్రభుత్వాలు క్రైస్తవ చర్మము కప్పుకున్న తోడేళ్లు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ప్రభుత్వమైనా, భారతదేశ ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా కూడా క్రైస్తవ చర్మము కప్పుకున్న తోడేళ్ల తప్ప వాళ్ళు నిజంగా గొర్రెలు కావు. పిల్లారా, నేను చాలా బాధతో చెప్తున్నా. నేను ఇంత సీరియస్గా చెప్తానని అనుకోలేదు. కాకపోతే నేను ఎంకరేజ్ చేయాలనుకున్నాను, కానీ నేను చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాను. చాలా తీవ్రమైన పదాలు వాడుతున్నాను. ఓ క్రైస్తవ ఓటు బ్యాంక్ ఉన్న ఓ క్రైస్తవ సేవకుడా, ఒక క్రైస్తవ పాస్టర్, నీవు ఒకవేళ 5,000కి పడిపోతే, 5,000కి పడి నీవు క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాన్ని నువ్వు గెలిపించడానికి కారణమైతే నీ మీద దేవుని శాపము నేరుగా దిగి వచ్చునుగాక. నేను ఐ ప్రొక్లెయిమ్ నిజంగా నేను చెప్తున్నా. నేను నిజంగా చాలా బాధతో చెప్తున్నా. ఒక ఇర్మియా లాగా, ఒక యెషయా లాగా మాట్లాడుతున్నా. నేను చాలా బాధతో మాట్లాడుతున్నా. నాకు తెలుసు 10 సంవత్సరాలు సౌదీ అరేబియాలో సువార్త ప్రకటించడానికి అవకాశం దొరకలేదు. సంఘం మౌనంగా అయిపోయింది. నా ప్రభు, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభుని సువార్త ప్రకటించడానికి ఆ దేశాలు అనుమతి ఇవ్వలేదు. ఆ బాధ నాకు తెలుసు, ఆ వేదన నాకు తెలుసు. నేను మిమ్మల్ని అవమానించాలని కాదు, మిమ్మల్ని వేధించాలని కాదు. నేను పడుతున్న వేదన నాకు తెలుసు. సౌదీ అరేబియాలో క్రైస్తవుల్ని మీరు అడగండి, ఖతార్లో క్రైస్తవుల్ని మీరు అడగండి, దుబాయ్లో క్రైస్తవుల్ని మీరు అడగండి, కువైట్లో క్రైస్తవులు మీరు అడగండి. వారెవరు కూడా పబ్లిక్గా సువార్త చెప్పడానికి వీల్లేదు. ప్రియులారా, రేపు భారతదేశంలో ఒకవేళ క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం వస్తే సంఘాన్ని నడిపించే అవకాశం దొరకదు. క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించే అవకాశం దొరకదు. నేను చాలా బాధతో మాట్లాడుతున్నా, కన్నీటితో చెప్తున్నా, బాధతో చెప్తున్నా. పౌలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా. ఒక ఇర్మియా విలిపిస్తున్నా. ప్రియులారా, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నాకు రాష్ట్ర ప్రభుత్వాలతో పంచాయతీ లేదు. బట్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఓటేస్తుంది. రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం కవితాన్ని జైల్లోని తీసుకురావడానికి వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తారు. నాట్ ఓన్లీ దట్, రేపు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఆంధ్ర తెలంగాణ ఎంపీ సీట్స్ నిజంగా చాలా చాలా రిమార్కబుల్ ప్లేస్ని వాళ్ళు ఆక్రమిస్తున్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాస్పెల్.
నేను సువార్త కోసం మాట్లాడుతున్నా. నేను క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచవలసిన ప్రజల గురించి మాట్లాడుతున్నా. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన క్రైస్తవ స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు. 500 కోసమో 5,000 కోసమో మీరు క్రైస్తవ వ్యతిరేకులకి మీరు ఓటేసినారంటే నిజంగా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. నేను చాలా వేదంతో మాట్లాడుతున్నా, చాలా బాధతో మాట్లాడుతున్నా. నేను ఇప్పటి వరకు పెద్దగా ఓటేయలేదు, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఓటేయాల్సిన అవకాశం ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రియులారా, దయచేసి క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వానికి క్రైస్తవులారా మీరు ఓటు వేయకండి. అది ఆంధ్రప్రదేశ్లో అయినా, అది బెంగళూరులో అయినా, అది తమిళనాడులో అయినా, అది కేరళలో అయినా, అది తెలంగాణలో అయినా, అది ఆంధ్రప్రదేశ్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా క్రైస్తవ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ చేసే ఏ ప్రభుత్వానికి కూడా ఎంపీ ఓటు వేయకండి. దయచేసి బ్రతిమలాడుతున్నాను. దయచేసి ఎంపీ ఓట్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు మిగతా ప్రభుత్వాలు క్రైస్తవులకు ఫేవర్గా ఉంటాయో లేదో తెలియదు, కానీ క్రైస్తవులకు యాంటీగా ఉన్నామని నేరుగా చెబుతున్న ప్రభుత్వాలను మీరు గెలిపించే పని మీరు చేశారంటే మీరు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. నాకు ఇప్పటికే చాలా భయం ఉంది, చాలా వేదనతో నేను ప్రార్థిస్తున్నాను, చాలా భయముతో ఉన్నాను. ఇది అవిశ్వాసం కాదు, రాబోయే ఉపద్రవాన్ని బట్టి వేదనతో నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఖచ్చితంగా క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాన్ని గనక మీరు కేంద్ర ప్రభుత్వంలో రావడానికి నీ ఓటు కారణమైతే దేవుని ఉగ్రత నీ మీదకే వస్తుంది, దేవుని ఉగ్రత నీ వేలికే వస్తుంది, దేవుని ఉగ్రత నీ మెదటికే వస్తుంది, దేవుని ఉగ్రత నీ కళ్ళకే వస్తుంది, దేవుని ఉగ్రత నీ గుండెకే వస్తుందని మరొకమారు కన్నీటితో హెచ్చరిస్తున్నా, కన్నీటితో బ్రతిమలాడుతున్నా, బెదిరిస్తున్నా, అవసరమైతే ఇంకేదైనా చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మేము ఈ బెదిరింపులో బాధ అంటే మిమ్మల్ని బెదిరించడం అంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. జాగ్రత్త. మళ్ళీ నేను మాట్లాడతానో లేదో తెలీదు, దేవుడు నన్ను మళ్ళీ మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో తెలీదు. నేను ఆ బాధను అనుభవించిన వ్యక్తిని కాబట్టి నేను ఇంత వేదనతో నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ ప్రజలను శాపవచనాలు పలికాను, నన్ను క్షమించండి దేవా. దానిలోని బాధ మీరు ఎరుగుదురు ప్రభువా. రేపు నాయనా నీ నామానికి వ్యతిరేకమైన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను దేవా. నీ ప్రజలందరూ కూడా మెలకువగలిగి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, వారు వ్యతిరేక మనసుతో వెళ్ళి ఓటేయడానికి వెళ్ళినా ఓటు వేసే టైంకి నాయన వారి మనసును మార్చమని బ్రతిలాడుతున్నా దేవా. సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ లైవ్లో మాట్లాడదాం, చర్చిద్దాము. సో వీ హ్యావ్ టైం. ఎవరైనా ఆన్లైన్లో మాట్లాడాలనుకుంటే నాకు రిక్వెస్ట్ ఇవ్వండి. ఎస్, ఎవరైనా ఈ టాపిక్ గురించి క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల విషయంలో మాట్లాడడానికి మీరెవరైనా ఈ లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడచ్చు. కొంత సమయం చర్చిద్దాము. మనకు పోయే సొమ్మేం లేదు, ఇది లైవే. ఇది మనం గొప్పోళ్ళమని చెప్పుకోవడం కోసం కాదు. దేవుని బాధని మనం ప్రభు సన్నిధిలో ప్రజల ఎదుటకు తీసుకురావడానికి వచ్చాము. సో మీరెవరైనా నాతో ఆన్లైన్లో మాట్లాడాలని ఆశ కలిగింటే మీరు ఖచ్చితంగా నాకు రిక్వెస్ట్ పంపించండి. ఇప్పుడే లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు. లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడచ్చు. ఎంఎస్ కుమార్ బ్రదర్ కానీ, గఫూర్ షేక్ గారు కానీ, నిఖిల్ బ్రదర్, కల్లేపల్లి రవీందర్, అబ్రహాం గారు, ఎవరైనా ఎనీబడి కెన్ కమ్ అండ్ స్పీక్ సమ్ టైమ్. అండ్ క్రిస్టియన్ నేషన్కి మీరు అడ్రస్ చేయండి, క్రిస్టియన్ పీపుల్ని మీరు అలర్ట్ చేయండి. లేకపోతే వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఏ గ్రేట్ కాన్సిక్వెన్సెస్. ఎవరైనా జస్ట్ యూ కెన్ జాయిన్. నేను కొంతమందికి రిక్వెస్ట్ పంపించాను. యా, ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ టు
వెంకటేష్ గారు, యా, జస్ట్ ఐఎమ్ సెండింగ్ యూ ఏ ఇన్విటేషన్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు జాయిన్ ద లైన్, యూ కెన్ జాయిన్. యా, ఎనీబడి కెన్ జాయిన్. యా, రవి బత్తినా, ఎస్ ప్లీజ్. జైరాజ్ బ్రదర్, యా, ఎవరంటే ఇప్పటిదాకా ఈ మెసేజ్ని విన్నవాళ్ళు అయితేనే పాసిబుల్ అవుతుంది, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ వి డిస్కస్డ్. Ravi Battina, you can join. I'm not talking politics. Brother Kirtan, you can join. Yes. Jairaj Garu. Yeah, please join. Let us discuss about this voting. Yeah, let us discuss. Yes. ఏ క్రైస్తవుడైతే క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వానికి అనుకూలంగా either డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా ఓటు వేస్తాడో దేవుని ఉగ్రత అతను చూడబోతున్నాడు. ఐఎమ్ టాకింగ్ టు ఏ ఇండివిజువల్ క్రిస్టియన్. దేవుని ఉగ్రతను తను అనుభవిస్తాడు. అందుకే ఏ క్రైస్తవుడు కూడా క్రైస్తవ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం ఎన్నుకోబడడానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా కారణం కావద్దు. ఖచ్చితంగా మన ఓటు, మన కేంద్ర ప్రభుత్వం గెలిపించుకునే ఓటు, ఎంపీ ఓటు ఖచ్చితంగా 100కి 1000% యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్ కి ఓటు వేయడానికి వీల్లేదు. యూ షుడ్ నాట్ ఓట్ యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్ గెలవడానికి నీ ఓటు కారణం కావద్దు. నీవు నిజంగా క్రైస్తవుడివే అయితే డెఫినెట్ గా యూ షుడ్ నాట్ ఓట్ యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే ప్రభుత్వానికి. ఆ గెలుపుకి నీవు either డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా కారణం కావద్దు. ఒకవేళ అలా కారణం కావడానికి ఏ 5,000 రూపాయలే కారణము అయితే, ఒక క్రైస్తవ నాయకుడా ఏదో 10 లక్షల రూపాయలు సంపాదించడానికి నీవు కారణమైతే, నీవు జీవితంలో కోల్పోతుందంత మరి ఎప్పుడూ కోల్పోవు. అంత గొప్ప నష్టము నీవు చవి చూస్తావు. సో అందుకే తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్ ఫామ్ అవడానికి డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా నీవు మద్దతు తెలపడానికి వీల్లేదు. దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద మెసేజ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ మెసేజ్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. దిస్ ఇస్ ద మెసేజ్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సువార్త వ్యతిరేక ప్రభుత్వాలను నీవు గెలిపించడానికి నీవు ఒకవేళ కారణమైతే, ఎవరు కారణం అవుతున్నారో, ఏ ఓటైతే క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం రావడానికి సహకరిస్తుందో, డెఫినెట్లీ దే విల్ రియల్లీ ఫేస్ ఎ గ్రేట్ కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ సో పెయిన్ఫుల్, ఐఎమ్ సో బర్డన్ఫుల్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ యూ కెన్ జాయిన్ అండ్ లెట్ us డిస్కస్. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలా వచ్చి అలా చూసిపోయి ఓ మార్క్ కొట్టేసి, ఓ లైక్ కొట్టేసి, నేనేదో లైకుల కోసం నేను కక్కుర్తిపడ్డట్టు, మీరేదో లైకులు దానం చేస్తున్నట్టు, మీరేదో కామెంట్ దానం చేస్తున్నట్టు, మీరేదో నాకు సర్టిఫికేట్ ఇస్తున్నట్టు. ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్ సర్టిఫికేట్, ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్ లైక్స్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా ఈ మెసేజ్ ని కంప్లీట్ గా విని దాని తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభు నామంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ వీడియోని నేను లైవ్ లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఖచ్చితంగా వినమని నేను ప్రభు సన్నిధిలో నేను అడుగుతా వస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. రమేష్ పాల్ గారు, ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ ఫ్రమ్ పాల్వంచ. ఐఎమ్ ఆల్సో ఇన్ పాల్వంచ రైట్ నౌ. ఓకే, ప్రైజ్ ద లార్డ్. సో ఎవరు కూడా జాయిన్ కాలేని పరిస్థితిలో ఉన్నట్టున్నారు. మేబీ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రాడ్కాస్ట్ లో, ఏదైనా సమస్య ఉండుండొచ్చు.
అందుకే ఎవరు కూడా జాయిన్ అవ్వడానికి అనుమతి లేదు. జ్యోత్స్నాదేవి సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా చాలా మందిని ప్రభువులో నిలబెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. బ్లెస్సింగ్స్ టు యూ అండ్ యువర్ మినిస్ట్రీ, బట్ ఎంకరేజ్ యువర్ ఫెలో క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాట్ టు ఓట్ యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్ రావడానికి సహకరించవద్దు. అటువంటి ప్రభుత్వానికి ఓటు వేయవద్దు. అది మేము ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి ఓటు వేయలేదని కాకమ్మ కథలు చెప్పొద్దని చెప్పండి. మేము వాళ్లకు ఓటు వేయట్లేదండి, మేము మా అభిమాన నాయకుడికి ఓటేస్తున్నామంటే ఆ అభిమాన నాయకుడు మీ ఓట్లన్నీ తీసుకెళ్లి అక్కడప్ప చెప్తాడు. సో కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుణ్ణి ఏదో గురిడి కొట్టించాలని ట్రై చేయకండి. దేవుడికి వ్యతిరేకంగా మీరేదో నిర్ణయాలు తీసుకొని మీరు తెలివైన వాళ్ళు అనుకోకండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. సో కాబట్టి మీరేదో తెలివిగా మేము రాష్ట్ర మా ప్రాంతీయ పార్టీకి ఓటేసా అండి అంటే ఆ ప్రాంతీయ పార్టీ వెళ్ళి ఆ క్రైస్తవ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంది. అప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా అయినా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా వేసినట్టే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ ఎలక్షన్. స్టేట్ లో మీకు కావలసిన ఆయన్ని ఎన్నుకోండి, దేవుడికి స్తోత్రం. స్టేట్ లో మీకు మేలు చేసేవాడిని ఎన్నుకోండి. స్టేట్ లో మీ జీవితాన్ని బాగా డెవలప్ చేయగలిగిన వ్యక్తిని ఎన్నుకోండి. కానీ కేంద్రంలో యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్ గెలవడానికి మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు అవకాశం ఇవ్వద్దు, మీరు కారణం కావద్దు. దేవుని ఉగ్రత తుదమట్టుకు మీ మీద మీరే కూర్చుకొనవద్దు అని ప్రభు సన్నిధిలో బ్రతిమిలాడుతూ యేసుక్రీస్తు నామములో షలోమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ బి టు గాడ్. థ్యాంక్ యూ.